డియర్ ఆల్, ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ ఎక్సర్సైజ్ 3.4 చెప్పుకుంటున్నాం. క్లాస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్ క్లాస్ రూము మ్యాథ్స్, కంప్యూటర్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి అన్నీ నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిపీజియం అంటే ఏంటి, ప్యారలోగ్రామ్ అంటే ఏంటి, కైట్ అంటే ఏంటి, రాంబస్ అంటే ఏంటి, అలా ఉంటుంది. మొత్తం అన్నీ చెప్తాను అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.4లో ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడమే. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. రెక్టాంగిల్స్, ప్రతి రెక్టాంగిల్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు కదా, ఫాల్స్. రెక్టాంగిల్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. రెక్టాంగిల్ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. అన్ని సైడ్స్ ఈక్వల్. రెక్టాంగిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ యాంగిల్స్ అన్నీ 90 degrees ఉంటాయి. కానీ ఇక్కడ స్క్వేర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్ సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ అన్నీ 90 degrees ఉంటాయి. ఓకేనా? సో ఇది ఫాల్స్. ఆల్ రెక్టాంగిల్స్ స్క్వేర్స్ అవ్వవు. ఓకే, సెకండ్, ఆల్ రాంబస్ ఆర్ ప్యారలోగ్రామ్స్. ఇప్పుడు రాంబస్ ఎలా ఉంటుందో నేను డ్రా చేస్తాను. ఇది అర్థమైంది కదా? రాంబస్ ఎలా ఉంటుంది? రాంబస్ ప్యారలోగ్రామ్ ముందు డ్రా చేద్దాం. ప్యారలోగ్రామ్ ఇలా ఉంటుంది, క్రాస్గా ఉంటుంది. ఇది ప్యారలోగ్రామ్. ఇది ప్యారలోగ్రామ్. రాంబస్ స్క్వేరు డైమండ్ షేప్లో ఉంటుంది. స్క్వేరే ఎలా తిప్పితే డైమండ్. ఇది రాంబస్. ఇది ఆర్హెచ్ రాంబస్. ఇది ప్యారలోగ్రామ్. సో ప్యారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్ లెంత్ ఉంటాయి. ప్యారలల్గా ఉంటాయి. యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ రాంబస్ దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని సైడ్స్ ఈక్వల్లే, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ లెంత్ ఉంటాయి. అర్థమైందా? సో ఆల్ రాంబస్ ఆర్ ప్యారలోగ్రామ్ ట్రూ అవుతుంది. ఓకేనా? ప్రతి రాంబస్ ప్యారలోగ్రామ్ అవుతుంది. ఎందుకు? ప్యారలల్గా ఉంది కాబట్టి. ఇలా ప్యారలల్గా ఉంది, ఆపోజిట్ సైడ్స్. ఓకేనా? నెక్స్ట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్ అండ్ ఆల్సో రెక్టాంగిల్స్. ఆల్ స్క్వేర్స్ రాంబస్ అండ్ ఆల్సో రెక్టాంగిల్స్. ప్రతి స్క్వేరు రాంబస్ అవుద్ది. ఇలా రాంబస్ అవుద్ది, రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్ కూడా డ్రా చేయడం చెప్పాను కదా. సో దీనికి ఆన్సర్ ట్రూ, 2 అవుతుంది కాబట్టి. ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలోగ్రామ్స్. ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలోగ్రామ్స్. ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలోగ్రామ్స్. ఫాల్స్. ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, హెన్స్ ఆల్ స్క్వేర్స్ ఆర్ ప్యారలోగ్రామ్స్. ఇప్పుడు ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా ఉంటాయి అండ్ ఈక్వల్. ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఫాల్స్ అవుద్ది. ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలోగ్రామ్స్ అని చెప్పడానికి లేదు, ఫాల్స్. ఆల్ కైట్స్ ఆర్ రాంబస్. ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్. ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అయింది? సిన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సో 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ కైట్స్తో. ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ since rhombus needs all sides equal but kites 2 pairs of adjacent sides are equal. రాంబస్ ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్. బట్ కైట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్. ఇలా సేమ్ స్క్వేరే ఇలాగా. కైట్ కూడా రాంబస్ లాగా ఉంటుంది, కాకపోతే ఇలా పొడవుగా ఉంటుంది. ఇలాగ ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండవు, అందుకు ఫాల్స్ అయింది. ఓకేనా?
ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్ కాదు. ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్, ఈ ఎడ్జసెంట్ సైడ్ ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అవుద్ది కైట్లో. ఓకే, ఫాల్స్. ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్, ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్, ట్రూ. ప్రతి రాంబస్సు కైట్ అవుతుంది, ప్రతి రాంబస్సు కైట్ అవుతుంది. ఇగో ఇది కైట్ అవుద్ది రాంబస్సు, ఎందుకంటే ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఇవి ఎడ్జసెంట్స్. ఆల్ రాంబస్లో అన్ని సైడ్లు ఈక్వల్లే, కానీ కైట్లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయితే చాలు. సో ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మళ్ళీ డ్రా చేస్తాను. కైట్ ఎలా ఉంటుంది, రాంబస్ ఎలా ఉంటుంది, ప్యారలోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది డ్రా చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ డ్రా చేస్తూనే చెప్తున్నాను. ఆల్ ప్యారలోగ్రామ్స్ ఆర్ ట్రిపీజియమ్స్, ట్రూ. ఆల్ parallelograms are trapeziums, true. Trapezium needs one side pair is parallel which already present in the parallelogram. ట్రిపీజియం ఎలా ఉంటుంది, ప్యారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఇగో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్. ట్రిపీజియంలో వన్ సైడ్ ప్యారలల్ అవుతుంది. ట్రిపీజియం ఎలా ఉందనుకోండి, ఇది ట్రిపీజియం అనుకుందాం, ఇది ప్యారలల్, ఇది అవ్వదు, ప్యారలల్ అవ్వదు, ఈ సైడ్ అవ్వదు, ఒక సైడ్ అయితే చాలు. అందువల్ల ఆల్ ప్యారలోగ్రామ్స్ ఆర్ ట్రిపీజియమ్స్, ప్రతి ప్యారలోగ్రామ్ ట్రిపీజియం అవుతుంది. తర్వాత ఆల్ స్క్వేర్స్ ఆర్ ట్రిపీజియమ్స్, ఆల్ స్క్వేర్స్ ఆర్ ట్రిపీజియమ్స్ కూడా ట్రూయే. ఆల్ స్క్వేర్స్ ట్రిపీజియమ్స్ ఎందుకు, స్క్వేర్స్ హ్యావ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ప్రాపర్టీ విచ్ నీడ్స్ ఇన్ ట్రిపీజియం. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ప్రాపర్టీ ఉంటే చాలు ట్రిపీజియంలో, స్క్వేర్స్లో అలాగే ఉంటాయి. సో ఇది ట్రూ. సెకండ్ క్వశ్చన్ రాస్తున్నాను. ఐడెంటిఫై ఆల్ క్వాడ్రిలేటరల్స్, identify all quadrilaterals in quadrilaterals, all the quadrilaterals that have ఇది that have ఏముండాలి, ఏ 4 sides of equal length, 4 sides of equal length, 4 sides of equal length. B ఏంటి, B 4 right angles, 4 right angles. చూడండి ఇక్కడ 4 sides of equal length ఎందులో ఉంటాయి, స్క్వేర్స్ రాంబస్లో ఉంటాయి. స్క్వేర్ ఎలా ఉంటుంది, ఏ సొల్యూషను స్క్వేర్ ఇలా ఉంటుంది, ఆల్ సైడ్స్ ఈక్వల్. రాంబస్ ఎలా ఉంటుంది, అదే సేమ్ డైమండ్లో ఉంటుంది. సో దీనికి ఆన్సరు స్క్వేర్స్ రాంబస్, RHOMBUSES రాంబసెస్. 4 రైట్ యాంగిల్స్, రెండే వాటిలో ఉంటాయి. ఫోర్ రైట్ యాంగిల్స్ ఎందులో ఉంటాయి, 4 రైట్ యాంగిల్స్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్. రైట్ యాంగిల్స్ తెలుసు కదా, రైట్ యాంగిల్స్ అంటే 90 degrees ఉండాలి ఆల్ సైడ్స్, ఈ రెండాటిలోనే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక్కొక్క డయాగ్రామ్ వేస్తా. స్క్వేర్ ఇలా ఉంటుందమ్మా, స్క్వేరు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండి ఇలా ఉంటుంది. రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ ఇలా ఉంటుంది.
రెక్టాంగిల్, ఇది స్క్వేరు, రెక్టాంగిల్. ఇప్పుడు రాంబస్, ఇది రాంబస్, RHOMBUS. రాంబస్ తర్వాత ప్యారలోగ్రామ్, ఇది ప్యారలోగ్రామ్. తర్వాత ఇంకేం అడిగాడు? రాంబస్ తర్వాత కైట్. కైటు రెండు సైడ్లు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఒకసారి మళ్ళీ చెరిపేసేస్తాను, మీకు ఇది క్లారిటీ కోసం వేస్తాను. కైట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది కైట్. ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, ఇది కైట్. ఇది కైట్. ట్రిపీజియం ఎలా ఉంటుందంటే వన్ సైడ్ ప్యారలల్గా ఉంటుంది. ఇది ట్రిపీజియం. ట్రిపీజియం ఎలా ఉంటుంది? ఇక్కడికి ఆర్ఐని, ఇది క్వాడ్రిలేటరల్, దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఇది క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటర్ అర్థమైంది కదా? క్వాడ్రిలేటర్లో ఒకటి స్క్వేరు, రెండు రెక్టాంగిల్, రాంబస్ ఇలా డైమండ్ షేప్లో ఉంటుంది, ప్యారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్ ప్యారల్గా ఉంటాయి. కైటు రెండు సైడ్లు ఎడ్జసెంట్ సైడ్స్ అంటారు, ఇట్లా ఎడ్జసెంట్ సైడ్ ఇది ఎడ్జసెంట్ సైడ్ ప్యారల్గా ఉంటాయి. ఇది ఒక్క సైడ్ ప్యారలల్గా ఉంటుంది, రెండో సైడ్ ప్యారలల్గా ఉండదు, అది ట్రిపీజియం. దాని ఇష్టం వచ్చినట్టు ఉంటే అది క్వాడ్రిలేటరల్ ఇలా అన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ అయింది. థర్డ్ క్వశ్చన్ క్లారిటీ వచ్చింది కదా మీకు? క్వాడ్రిలేటరల్లో అన్ని రకాలు చెప్పాను. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ హౌ ఏ స్క్వేర్. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ how a square is 1. అందులో 1 ఏంటి? క్వాడ్రిలేటరల్. ఏ క్వాడ్రిలేటరల్ సొల్యూషన్. దీని సొల్యూషన్ చూద్దాం. క్వాడ్రిలేటరల్ అంటే క్వాడ్రిలేటరల్ విల్ హ్యావ్ ఎంత టోటల్ యాంగిల్స్? క్వాడ్రిలేటరల్ టోటల్ యాంగిల్స్ అన్నీ కలిపి 360 ఉండాలి. స్క్వేర్లో ఉంటాయి కదా 360, ఆల్ 90 డిగ్రీస్. స్క్వేర్ ఇలా ఉంటుంది. ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. సో 90 ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 360. సో ఏ క్వాడ్రిలేటరల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అర్థమైంది కదా? తర్వాత దేని అడిగాడు? ఏ స్క్వేర్ ఎక్స్ప్లెయిన్ హౌ స్క్వేర్ ఈజ్ ప్యారలోగ్రామ్. సెకండ్ వన్ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ ఎలా అవుతుంది? సొల్యూషన్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్.
ప్యారలోగ్రామ్ ఎలా అవ్వాలి? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఇగో ఇది ప్యారలోగ్రాము, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఇగో ప్యారలోగ్రామ్. స్క్వేర్లో కూడా అంతే కదా, ఆపోజిట్ సైడ్స్ ఇది ప్యారలల్, ఇది ప్యారలల్. సో అది మనకి ఈక్వల్ అవుద్ది. సో స్క్వేర్ అవుతుంది. ఇగో డయాగ్నల్స్ కూడా బైసెక్ట్ ఈచ్ అదర్, ఇలాగా బైసెక్ట్ అయిన ఇలాగ డయాగ్నల్స్ కూడా బైసెక్ట్ అవుతాయి. సో ఇది స్క్వేర్ అవుతుంది. ప్యారలోగ్రామ్ స్క్వేర్ ప్రాపర్టీస్ దగ్గరగా ఉంటాయి. రాంబస్ ఏం చెప్పాను నేను? థర్డ్ రాంబస్. రాంబస్ ఎలా ఉంటుంది అన్నాను? స్క్వేర్ డైమండ్ షేప్లో తిరిగి ఉంటుంది. స్క్వేర్ డైమండ్ షేప్లో అంటే ఇలా ఇలా ఉంటుంది. అన్ని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఇది కూడా మనకి స్క్వేరే. తర్వాతది రెక్టాంగిల్. థర్డ్ క్వశ్చను, ఫోర్త్ క్వశ్చన్ థర్డ్లో రెక్టాంగిల్. ఏ రెక్టాంగిల్? దీనికి సొల్యూషన్ ఏంటి? దీని సొల్యూషను రెక్టాంగిల్ మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. అన్ని యాంగిల్స్ కూడా 180 ఉంటాయి. అన్ని యాంగిల్స్ కూడా రైట్ యాంగిల్లో ఉంటాయి. ఇలా రైట్ యాంగిల్ ఉంటాయి. సో రెక్టాంగిల్స్ కూడా స్క్వేర్ అవుతుంది. ఓకే, all 4 angles square is right angles and also opposite sides are parallel. ఇది parallel, ఇది parallel. Okay, fourth question, name the quadrilaterals. Fourth question note చేద్దాం. name the quadrilateral. వీటిలన్నిటిని క్వాడ్రిలేటరల్ అంటారనమాట. క్వాడ్రిలేటరల్స్ whose diagonals first one bisect each other. first one బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అంటే ఏంటో తెలియాలి మీకు. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే మధ్యలో కరెక్ట్గా కట్ అవ్వడం అన్నమాట. డయాగ్నల్స్ బైసెక్ట్ అవ్వడం. సో బైసెక్ట్ ఈచ్ అదర్లో చూడండి, ఫస్ట్ ఇది బైసెక్ట్ అవుతుంది. రెక్టాంగిల్ స్క్వేర్ అవుతుంది, కైట్ అవుతుంది, ప్యారలోగ్రామ్ అవుతుంది. ఇది ప్యారలోగ్రామ్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది, రాంబస్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది, అండ్ రెక్టాంగిల్ అవుతుంది. ఈ 4 బైసెక్ట్ టీచర్ అవుతాయి. కరెక్ట్గా తెగుతాయి అనమాట. అంటే మధ్యలో ముక్కలు ఎక్కువ. ఈ పాయింట్ని బైసెక్ట్ అంటారు. ఓ అని అనుకుంటాం. ఈ పాయింట్ని బైసెక్ట్ అంటారు, ఈ పాయింట్ని బైసెక్ట్ అంటారు. అందుకు ఆ 4 ఏంటవి? 1 స్క్వేరు, 2 రెక్టాంగిల్ బైసెక్ట్ ఈచ్ అదర్, రెక్టాంగిల్, మూడోది రాంబస్సు, 4వది ప్యారలోగ్రామ్. రెండోది ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఆఫ్ ఈచ్ అదర్. రెండోది ఏంటి? పర్పెండిక్యులర్గా బైసెక్ట్ ఆర్, perpendicular bisectors of each other.
అంత పర్పెండిక్యులర్గా బైసెక్టర్ అయ్యి ఏమున్నాయి, ఒకటి స్క్వేరు కరెక్ట్గా తెగిది, స్క్వేర్ తెగుతుంది, అంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట అన్ని యాంగిల్స్. రాంబస్ సేమ్ స్క్వేర్ని కొంచెం షేప్ మారిస్తే డైమండ్ షేప్లో ఉంటే అది రాంబస్. మూడోది ఏంటి, ఈక్వల్. ఏంటంటే స్క్వేరు రెక్టాంగిల్ ఈక్వల్గా ఉంటాయి యాంగిల్స్. స్క్వేరు రెక్టాంగిల్. ఓకే. తర్వాతది 5th క్వశ్చన్. Explain why rectangle is convex quadrilateral. Explain why a rectangle is convex quadrilateral. QUADRI క్వాడ్రిలేటరల్. ఎందుకు అవుద్ది కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్? సొల్యూషన్ ఏంటది? కాన్వెక్స్ అంటే లెస్ దాన్ యాంగిల్ లెస్ దాన్ 180 degrees ఉండాలి, 180 degrees ఉండాలి. దాన్ని కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. ఇంటీరియర్ యాంగిల్స్ లెస్ దాన్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇలా ప్యారలోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఏ యాంగిల్ అయినా సరే లెస్ దాన్ 180 degrees ఉంటాయి. ఇది 180 కన్నా తక్కువ ఉంటుంది, ఇది 180 కన్నా తక్కువ ఉంటుంది, లెస్ దాన్. ఇది అంతే. సో లెస్ దాన్ 180 కన్నా తక్కువ ఉంటుంది. రెక్టాంగిల్ తీసుకుందాం అనుకోండి, రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆల్ 90 degrees. ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. సో క్వాడ్రిలేటరల్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 180 ఉంటుంది. కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అవుద్ది. ఎక్స్ప్లెయిన్ వై రెక్టాంగిల్ ఈజ్ ఏ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. 90 రెక్టాంగిల్ 90 degrees, ఆల్ 90 degrees. ఇది రెక్టాంగిల్ 90 degrees ఉంటుంది. అర్థమైంది కదా? 180 తక్కువ ఉంటుంది. క్వాడ్రిలేటరల్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటారు. కాన్కేవ్ అంటే గ్రేటర్ దాన్ 180 degrees ఉండాలి. రెక్టాంగిల్లో గ్రేటర్ దాన్ 180 degrees ఏ యాంగిల్ ఉండదు. ఇది 90, ఇది 90, ఇది కూడా 90, ఇది కూడా 90. అర్థమైందా? కాన్కేవ్ అంటే గ్రేటర్ దాన్, కాన్వెక్స్ అంటే లెస్ దాన్ 180. ఓకే. 6th ప్రాబ్లం. ABC is right angle triangle. ABC is a right angle triangle and O is a midpoint of the side opposite to the right angle, explain why O is equidistant from A, B, and C. The dotted
dotted lines are drawn additionally to help you. సో ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఏబిసి, ఏబిసిడి, ఇది ఓ, ఇక్కడ పాయింట్ ఓ. సో ఏబిసి రైట్ యాంగిల్ అయింది. వాడు ఇచ్చింది ఏంటి? ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ triangle and O is the midpoint. ఇది O is the midpoint of the side opposite to the right angle. ఈ ఆపోజిట్కి ఓకి మిడ్ పాయింట్ అనమాట. ఎక్స్ప్లెయిన్ వై O is equidistant from A, B, A నుంచి B ఓకి OA and OC ఈక్విడిస్టెన్స్ ఎలా అవుతుంది? డాటెడ్ లైన్ డ్రాన్ ఫర్ ఎడిషనల్ టు హెల్ప్. ఇది డాటెడ్ లైన్ అంటే ఇవి డాటెడ్ లైన్. సో ABC right angle, ABC solution. ABC is right angle ఇచ్చాడు. రైట్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ బి ఎంత? ఇది 90 degrees. సో ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి అడిచ్చాడు కదా. ఇది ఇక్కడ నుంచి ఏకి ఓ డిస్టెన్స్ ఎంత? ఓ టు సి. ఎందుకు? ఓ ఈజ్ ఏ మిడ్ పాయింట్ కాబట్టి. సో ఫిగర్ ఫ్రమ్ ద రెక్టాంగిల్. లెట్ us complete triangle ADC opposite shown. ఇది triangle ADC shown in the finger rectangle form a rectangle ఫామ్ అవుతుంది. విచ్ యాంగిల్ D ఎంత అవుద్ది? 90 degrees అవుద్ది. ఈ D ఎంత అవుద్ది? ఇది కూడా 90 degrees అవుద్ది. నౌ AC ఈజ్ ఈక్వల్ టు AC comma BD. Now AC comma BD ఏమవుతాయి? ఆ టూ డయాగ్నల్స్, ఇది BDని AC, ఇగో ఇది కూడా ఆర్ టూ డయాగ్నల్స్ in a rectangle. ఏంటా రెక్టాంగిల్? ఏబిసిడి రెక్ట్ ఇన్ విచ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్స్ ఏమవుతున్నాయి? డయాగ్నల్స్ ఇది ఏసీ అంతా బీడీ అంతే. సో ఈక్వల్ డయాగ్నల్స్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అవి బైసెక్ట్ అయినాయి ఈచ్ అదర్స్. ఏంటవి? డయాగ్నల్స్ ఈక్వల్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఏమవుతుంది? ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ అవుతుంది. బీడీ డివైడెడ్ బై 2. సో ఎంత అవుతుంది? ఏసీ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు బీడీ బై 2. ఎంత అవుద్ది? ఏఓ ఏసీని డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ అవుద్ది. మళ్ళీ బీఓ బీడీని డివైడ్ చేస్తే బీఓ ఈజ్ ఈక్వల్ టు డిఓ అనే ఓడీకి అనే అవుతుంది.
సో therefore since AC by 2 is equals to AO, that is equal to OC. సేమ్ అలాగే BD by 2 is equal to BO is equal to DO, OD again. So O is, therefore O is equidistant from ABC పాయింట్స్ అనమాట, A, B, C. సో OA is equals to OB is equals to OC is equals to OD, అన్నీ ఈక్వల్. హ్యాన్స్ ప్రూవ్ అయిపోయింది. హ్యాన్స్ ప్రూవ్డ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ద వీడియో, లైక్ కొట్టండి, వాచ్ చేయండి, కంప్లీట్గా వాచ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.